హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, నేను రీసెంట్ గానే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం గురించి చెప్పాను కదా, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి. దాంట్లో ఒకతను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎలా అంటే, నేను అక్కడ మనకు మనమే అప్లై ఎలా చేసుకోవచ్చు అనేది లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ యూజ్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు, బ్లాంక్ స్పేస్ వస్తుంది, ఈమెయిల్ కి ఓటీపీ రావట్లేదు అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నేనైతే సచివాలయంలో జాబ్ చేయట్లేదు కదా, నాకు వాళ్ళు సెండ్ చేసిన లింక్ మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను వీడియో చేసి పోస్ట్ చేశాను. బికాస్ నా ఛానల్ దేని గురించి అంటే, నా లైఫ్ అప్డేట్, నేను చేసింది ఏం చేశాను అని చెప్పి మీకు షేర్ చేసుకున్నాము. నాకు లాగా ఎవరైనా యూజ్ అవుతేమో, ఎవరైనా అప్లై చేసుకుంటారేమో, నాకు అంత క్లారిటీగా తెలీదు. నేను అప్లై చేసినప్పుడైతే సచివాలయం వాళ్ళే అప్లై చేశారు. నేను అప్లై చేసిన తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. త్రో లింక్ ద్వారా మనకు మనమే అప్లై చేసుకోవచ్చు అని. నేను ఆ లింక్ చెక్ చేద్దాం అనుకోగా చెక్ చేయకుండా సచివాలయం వాళ్ళే సెండ్ చేశారు కదా, ఫేక్ ఏం కాదు కదా అని చెప్పి నేను అది డైరెక్ట్ గా అప్లోడ్ చేసేసాను. చాలా మంది అది క్లిక్ చేసి వర్క్ అవ్వట్లేదు, ఈమెయిల్ కి ఓటీపీ రావట్లేదు, ఇలా మెసేజెస్ చేశారు. నేను నిన్న మార్నింగ్ అంతా పిల్లలతో బిజీగా ఉండడం వల్ల నేనైతే చెక్ చేయలేకపోయాను. నిన్న నైట్ నేను చెక్ చేసినప్పుడు వర్క్ అవుతుంది కదా, నాకు తెలిసి మీరు ఒక చిన్న మిస్టేక్ చేసి ఉంటారు. అది కూడా ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తాను. పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి లైవ్ లో నేను అప్లై చేసి మీకు చూపిస్తాను. నా డీటెయిల్స్ అయితే అప్లై చేసుకోవడం కుదరదు కాబట్టి నేను జస్ట్ ఆధార్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ అండ్ ఒక వేరే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ అండ్ ఈమెయిల్ కూడా ఓటీపీ వచ్చింది అని చెప్పి మీకు కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ పథకం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే సెప్టెంబర్ 25 వరకు ఉంది. సో ఏం కంగారు పడకండి, సెప్టెంబర్ 25 వరకు కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి. నేను నాకు తెలియకపోయినా నేను కనుక్కొని మీకు ఆన్సర్ ఇస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు కూడా చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. నేను నా ప్రీవియస్ వీడియోలో కమెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఇచ్చాను కదా, అప్డేటెడ్ లింక్. దాని మీద క్లిక్ చేస్తే ఆధార్ అథెంటికేషన్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో క్లిక్ హియర్ అని ఉన్న దగ్గర క్లిక్ చేసుకుంటే కింద మనకి ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే ఆధార్ కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ సెండ్ అవుతుంది. ఆ ఫోన్ నెంబర్ ని ఇక్కడ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ, మళ్ళీ ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి దగ్గర మాత్రమే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, లైక్ ఓటీపీ రావట్లేదు అని చెప్పి. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఒకటి ఉంది, అదేంటో ఇప్పుడు చెప్తాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ కి ఎప్పుడైతే ఓటీపీ వస్తుందో అప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. GSWS NBM KP.GOV.IN అని చెప్పి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటీపీ అని ఉంది కదా, నేను అదేం చేశాను అంటే ఓకే కొట్టేసా. మళ్ళీ అది మనకి డిస్ప్లే అవ్వదు. సో మళ్ళీ మనం గెట్ ఓటీపీ అని కొట్టాము అంటే మనం 1 minute లోపు అయితే ఓటీపీ ఆల్రెడీ జనరేటెడ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 minute అని వస్తుంది. దానికి మీనింగ్ ఏంటి అంటే 1 minute తర్వాత మళ్ళీ గెట్ ఓటీపీ అనే బాక్స్ ని మనం క్లిక్ చేస్తే మళ్ళీ మన మెయిల్ కి ఇంకొక ఓటీపీ వస్తుంది అని చెప్పి దానికి మీనింగ్ అనమాట. మళ్ళీ గెట్ ఓటీపీ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ప్రాంప్ట్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఈ ప్రాంప్ట్ బాక్స్ ఓపెన్ అయ్యి మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో పర్సనల్ డీటెయిల్స్ తో పాటు హైయెస్ట్ క్వాలిఫికేషన్, లాంగ్వేజెస్ నోన్, సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాము అంటే మన అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ డన్. ఐ థింక్ నేను ఈ వీడియోలో అంత క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఈ లింక్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉండే మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నా
నేను చెప్పిన దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.